విశాఖ కైలాసగిరి కొండపై స్కై సైక్లింగ్ మొదలవుతోంది. ప్రస్తుతం అయితే హడావుడిగా ఉంది. మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మనతో పాటు నిర్వాహకులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈయనే దగ్గరుండి గైడ్ చేస్తారు. ఈ సైకిల్ ఇక్కడి నుంచి ఆ మూలకి, అంటే మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్ నుంచి ఈ 2 సైకిల్స్తో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇలా మొదలయ్యి అక్కడ ఉన్న ఆ టవర్ దగ్గరికి వెళ్తుంది. ఆ టవర్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్కి వచ్చి ఒక రౌండ్ పూర్తి చేసుకుంటుంది. ఇలా ఒక రౌండ్ వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారు. బ్రదర్, చెప్పండి మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఓకే, ఎలా దీన్ని చేయబోతున్నారు? విశాఖపట్నంలో స్టార్టింగ్ కదా, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఇది ఫస్ట్ అరకులోని మన ఊటి చాలా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన కైలాసగిరి ఈ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఉత్సాహంగా కారణం అయింది సార్. నేను కస్టమర్స్ వచ్చిన తర్వాత ఈ సైక్లింగ్ అనేది చాలా రోప్ మీద వెళ్ళడం అనేది గొప్ప విషయం అండి. అది థ్రిల్లింగ్గా ఉంటుంది. సో సైకిల్ చేసుకుంటూ దీని ఇన్స్ట్రక్షన్ మేము చెప్తూ ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి, బెల్ట్ కట్టుకుంటూ బెల్ట్ వేసుకున్న తర్వాత అక్కడ ఆ టవర్ నుంచి టవర్ దగ్గర 2 ట్రిప్పులు ఉంటాయి అన్నమాట. వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ సైక్లింగ్ కస్టమర్కి సేఫ్టీ అన్నీ చాలా బాగుంటాయండి. సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటారు? సేఫ్టీ మెజర్స్ అంటే బెల్ట్లు ఉంటాయండి. నడుంకి బెల్ట్ ఉంటుంది. సైకిల్కి జిప్ లాక్స్ ఉంటాయి అన్నమాట. పుల్లి ఉంటాయి. ఈ పుల్లి ద్వారా రోప్ మీద నుంచి వెళ్తుంది. ఇది మనకు ఊపిన భయం ఉండదు. భయం లేకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నమాట. కస్టమర్ జరగకుండా విండ్ స్పీడ్ అలాంటి ఏమైనా ఉన్నాయా? ఫ్రీక్వెన్సీస్ ఏమైనా ఉన్నాయి? ఫ్రీక్వెన్సీ ఏమంటే ఏం లేవండి. ఓన్లీ సైక్లింగ్. మనం సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. మోటార్ ద్వారా ఏం రన్ అవ్వదు. మన సైకిల్ని తొక్కుంటూ వెళ్తే చాలు. అదే మన సైకిల్ తొక్కినట్టు కేసు మధ్యలో కానీ ఆగిపోతే ఏమన్నా దానికి హెల్ప్ రెడీగా ఉంటుందా? మధ్యలో వెళ్ళిపోతే మా ఇన్స్ట్రక్టర్లు ఉంటారు. వాళ్ళు వెళ్ళి మధ్యలో వెళ్ళి హెల్ప్ చేస్తారు. చేయి పట్టుకొని హ్యాండిల్ పట్టుకుంటూ మళ్ళీ తీసుకువెళ్ళి ఆ టవర్ నుంచి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తారు. అది కూడా ఫెసిలిటీ ఉంది. ఎన్ని సైకిల్స్ ఉంటుంది? 2 సైకిల్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇప్పుడు ఇంకా మేబీ కొంచెం డెవలప్ అయిన తర్వాత ఇంకో ఫ్యామిలీ ప్యాక్ కూడా సైకిల్ రావచ్చు. కపుల్స్ వెళ్ళడానికి ఒక సైకిల్ ఉంది. సో ఆ సైకిల్ కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారు. దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రజెంట్ 350 రూపీస్ పెట్టారండి. కాంబో అయితే 550 రూపీస్ అనమాట. జిప్ లైన్ ప్లస్ సైక్లింగ్ 2 కలిపి అయితే కాంబో అనమాట. 550 పెట్టారనమాట. జిప్ లాక్ గురించి ఎలా చెప్తారు? జిప్ లాక్ అంటే అది ఏంటంటే మామూలుగా ఉయ్యాలు కూర్చున్నట్టు మనకి సేఫ్టీ. అది కూడా సేమ్ బెల్ట్ ద్వారా సేఫ్టీ చేసుకుంటే మనం అలాగ పట్టుకుని ఉంటే చేతులు వదిలేసిన జిప్ లాక్ నుండి ఆ టవర్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ టవర్ దగ్గరికి 2 ట్రిప్పులు ఉంటాయి. చాలా బాగుంటుంది. అది కూడా మొత్తం ఎన్ని మినిట్స్ ఎన్ని రౌండ్స్ ఇస్తారు? 350 మినిట్స్ అంటే ఇక్కడ 2 సెకండ్స్లోకి వెళ్ళిపోతుంది. ఒక 3 సెకండ్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి రావడం జరిగిపోతుంది. ఇది ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తోంది. మనం వ్యూ చూడొచ్చు. ఈ వ్యూలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మన కైలాసగిరికి శివపార్వతుల విగ్రహాలు పైన టాప్గా ఉన్న విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఆ విగ్రహానికి దగ్గరలో పక్కనే ఈ స్కై సైక్లింగ్ ఉంది. ఈ స్కై సైక్లింగ్లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే దాదాపు ఒక 15 నిమిషాల పాటు 350 రూపాయల టికెట్తో ఇదంతా కూడా జరుగుతుంది. ఒక రౌండ్ ఇక్కడ వేయిస్తారు. అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఆ టవర్ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా భద్రతా రీత్యా మొత్తం అంతా చూసుకొని సేఫ్టీ మెజర్స్ అన్ని చూసుకొని మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే రేపటి నుంచి ఇది మొదలవుతుంది. రేపు మొదలైన తర్వాత దాదాపు ఇక్కడే రోజు రావచ్చని చెప్తున్నారు. ఆదివారాల పూట కూడా ఎక్కువగా బిజీగా ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ ప్రకారం అక్కడ వదులుతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విశాఖలో కొత్తగా స్టార్ట్ అవుతున్న, అంటే సాగర్ తీరంలో కొత్తగా స్టార్ట్ అవుతున్న ఈ స్కై సైక్లింగ్కి మంచి ఆదరణ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని మీద మొత్తం అంతా స్టడీ చేస్తే మొత్తం అంతా భద్రతా కారణాలు ఇచ్చి అన్నింటినీ పూర్తిగా చేసిన తర్వాత ట్రయల్ రన్స్ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది.